త్వరలో అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు జనసేనాని పవన్ కళ్యాణ్. తుది శ్వాస విడిచే వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాదంటున్న కొంతమంది కామెంట్స్ పైన పవన్ స్పందించారు. ప్రజాసేవ కోసం అవసరమైతే సినిమాల్లో నటించడాన్ని వాయిదా వేసుకుంటామన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన జన సైనికులతో హైదరాబాద్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్. పార్టీ ఎంపిక చేసిన 150 మందితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. జిల్లాలో స్థితిగతులు, ప్రజల సమస్యలపై చర్చించారు. అనంతపురం జిల్లాలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వాటిపై ఎలా స్పందించాలి అనే అంశాలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిని కాదంటూ కొంతమంది చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పారు పవన్. అసలు పూర్తిస్థాయి రాజకీయ నాయకులు ఎవరున్నారంటూ ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చిన వ్యాపారాల్లో కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారని విమర్శించారు. రాజకీయాల్లో ఉంటూ ఒక్కో నాయకుడు కోట్ల రూపాయలు సంపాదించారని, ఇంట్లో కూర్చునే ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్. అయితే తాను మాత్రం తన కుటుంబం, తనపై ఆధారపడిన వారి కోసం మాత్రమే సినిమాల్లో నటిస్తున్నానని చెప్పారు. సినిమాలన్నా, సినీ పరిశ్రమ అన్నా తనకు గౌరవం ఉందని, అయితే ప్రజా సమస్యలపై పోరాటం కోసం అవసరమైతే సినిమాల్లో నటించడం వాయిదా వేసుకుంటానన్నారు పవన్ కళ్యాణ్. తాజా రాజకీయాల్లో డబ్బు లేకుండా పార్టీని ఎన్నికల్లో గెలిపించుకోగలమా అనే సందేహాలను లేవనెత్తారు పార్టీ నాయకులు. దీనిపైన పవన్ క్లారిటీ ఇచ్చారు. సామాన్యుడు రాజకీయం ఎలా చేయగలడో చూపిద్దాం, వేల కోట్ల డబ్బులు అవసరం లేదు అన్నారు. సమావేశానికి వచ్చిన కార్యకర్తలకు కొంత క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. మనకు రాజకీయ అనుభవం లేకపోవచ్చు, కానీ ప్రజలకు మేలు జరిగే అన్ని సమస్యలపైన పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పొలిటికల్ గా ఓడిపోతామా గెలుస్తామా అన్నది కాదు, కమిట్మెంట్ తో పని చేయాలనుకుంటున్నాను, మీరు కూడా కలిసి రండి అని కోరారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయటం ఖాయమన్నారు. ప్రజా సమస్యల పోరాటంలో విజయం సాధిద్దాం, రాజకీయ లబ్ధి అవసరం లేదు, కమిట్మెంట్ తో ప్రజల కోసం పనిచేద్దామని పదే పదే చెప్పారు. అధికారం ముఖ్యం కాదు, సమస్యలపై స్పందించడమే పార్టీకి ప్రధాన లక్ష్యం. ఇదే మేనిఫెస్టోలో కీలకంగా ఉంటుంది అన్నారు.